వేసవి మొదలైపోయింది. ఎండల దాడి కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ వేడి వాతావరణానికి తగ్గట్టుగా మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ సీజన్లో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి, ఉక్కపోతలకు ఆహార పదార్థాలు త్వరగా పాడైపోకుండా చూసుకోవాలి. ఎండల ధాటికి నీరసం, నిస్సత్తువలతో జావగారిపోకుండా రోజువారీ ఆహారంలో మంచి పోషకాలు, నీటి శాతం ఎక్కువగా ఉండే ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు నిపుణులు. వేసవి సీజన్లో రోజువారీ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, వేటిని ఎక్కువగా తీసుకోవాలో, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి సీజన్ మొదలైపోయింది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు మనలో చాలామంది తీవ్ర నిస్సత్తువులోకి జారుకుంటున్నారు. దీనికి వేడితో పాటు తీసుకునే ఆహారం కొంత ప్రభావం చూపుతుంది. వేసవిలో మంచి పోషకాలు, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు డీహైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం కంటే నీటి శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలతో చేసుకునే పదార్థాలు తీసుకోవటం, ఈ కాలంలో వచ్చే పండ్లు తినటం మేలు చేస్తుంది. కీరదోస, క్యారెట్, క్యాబేజీ, ఉల్లి, టమోటా ముక్కలు, పెరుగుతో కలిపి సలాడ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. అన్నంతో పాటు లెమన్ రైస్, కొత్తిమీర రైస్, పుదీనా రైస్, పాలక్ రైస్ తీసుకోవచ్చు. మధ్యాహ్నం మాంసాహారం తినకపోవటమే మంచిది. సాయంత్రం మసాలాలు, నూనె లేకుండా ఉడికించినవి, కాల్చినవి తీసుకోవచ్చు. భోజనం తర్వాత ఏదైనా ఒక పండు తప్పనిసరిగా తీసుకోవాలి. భోజనం చివరిలో పెరుగన్నం లేదంటే మజ్జిగ తీసుకోవటం వల్ల శరీరంలో నీటి శాతం సమతుల్యం అవుతుంది. మునగకాయ, సొరకాయ, పొట్లకాయ, క్యారెట్ ఇలా అన్ని రకాల కూరగాయల ముక్కలు వేసి చేసే సాంబారు మంచిదే. ఇందులో పప్పు ఉండటం వల్ల ప్రోటీన్ల రూపంలో శక్తి అందుతుంది. ఎండలో పనిచేసేవారు 5 నుంచి 6 లీటర్లకు తక్కువ కాకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నీళ్లు ఒక్కటే తీసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం రోజులో అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. ఈ సీజన్లో ఆహారపరంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే వేసవి ఇక్కట్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు.